మీ దగ్గర 5 లక్షల రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే దానిని ఒకే బ్యాంకులో ఎఫ్డీలు లేదా పొదుపులలో ఉంచే బదులు వివిధ బ్యాంకులలో డిపాజిట్ చేయడం సురక్షితం. డిఐసిజిసి నిబంధనల ప్రకారం బ్యాంకు డిఫాల్ట్ అయితే 5 లక్షల రూపాయల వరకు మాత్రమే రక్షణగా ఉంటుంది. మీరు కష్టపడి సంపాదించిన డబ్బును ఎలా రక్షించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. చాలా మంది కష్టపడి సంపాదించిన డబ్బును సురక్షితంగా ఉంచుకోవడానికి బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ లేదా సేవింగ్స్ ఖాతా సహాయం తీసుకుంటారు. కానీ ఒక బ్యాంక్ దివాలా తీసినట్లు ప్రకటించినా లేదా దానిపై ఏవైనా పరిమితులు విధించినా మీ లక్షల రూపాయలు ప్రమాదంలో పడతాయని మీకు తెలుసా? ఇక్కడ డిఐసిజిసి అంటే డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ నియమాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థ డిఐసిజిసి బ్యాంకులో ప్రతి కస్టమర్ డిపాజిట్ పై బీమాను అందిస్తుంది. ఈ బీమా పరిమితి ఫిబ్రవరి 2020 నుండి 5 లక్షల రూపాయలకు నిర్ణయించింది. అంటే ఒక బ్యాంకు విఫలమైతే ప్రభుత్వం మీకు గరిష్టంగా 5 లక్షల రూపాయలు అంటే అసలు ప్లస్ వడ్డీతో సహా 5 లక్షల రూపాయల వరకు మాత్రమే హామీ ఇస్తుంది. మీరు అదే బ్యాంకులో 5 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వడ్డీతో ఆ మొత్తం 5,20,000 రూపాయలు అయ్యింది అనుకుందాం. ఈ పరిస్థితిలో బ్యాంకు విఫలమైతే మీకు 5 లక్షల రూపాయలు మాత్రమే వస్తాయి. పైన పేర్కొన్న 20,000 రూపాయలు మునిగిపోవచ్చు. అందుకే ఈ మొత్తాన్ని 2 వేర్వేరు బ్యాంకులుగా విభజించండి. ఒక్కో బ్యాంకులో 2,50,000 రూపాయల చొప్పున డిపాజిట్ చేయండి. ఇలా చేయడం ద్వారా మీరు 2 బ్యాంకులలో ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు కవర్ పొందుతారు. మీ 10 లక్షల రూపాయల వరకు మొత్తం పూర్తిగా సురక్షితంగా ఉంటుంది. పొదుపు ఖాతా, కరెంట్ ఖాతా అంటే ఫిక్స్డ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్ ఆర్డి ఈ ఖాతాలు డిఐసిజిసి పరిమితుల కింద ఉంటాయి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే మీకు ఒకే బ్యాంకులో ఎన్ని ఖాతాలున్నా వాటన్నింటి మొత్తం కలిపి 5 లక్షల వరకు రూపాయలు మాత్రమే రక్షణ కల్పిస్తుంది. నిపుణుల సలహా మేరకు బ్యాంకులను మార్చడం ఎందుకు అవసరం అంటే చిన్న ఫైనాన్స్ బ్యాంకులు లేదా కొన్ని ప్రైవేట్ బ్యాంకులు అధిక వడ్డీ రేటును అందిస్తాయి. మీరు మీ డబ్బును అక్కడే ఉంచుకోవచ్చు, కానీ ఆ మొత్తాన్ని 5 లక్షల రూపాయల పరిమితి లోపు ఉంచడం ముఖ్యం. బ్యాంక్ ప్రభుత్వమైనా లేదా ప్రైవేట్ బ్యాంక్ అయినా డిఐసిజిసి నియమాలు అందరికీ ఒక్కటే. అందుకే పదవి విరమణ నిధి లేదా పిల్లల భవిష్యత్తు కోసం జమ చేసిన పెద్ద మొత్తాలను ఎల్లప్పుడూ 2 నుండి 3 వేర్వేరు బ్యాంకులలో విభజించడం ద్వారా ఉంచాలి. అయితే అన్ని బ్యాంకు దివాలా తీస్తాయని కాదు, కానీ కొన్ని బ్యాంకులు దివాలా తీస్తే ఈ సమస్య తలెత్తుతుంది. ఇండియాలో జరిగే ఏదైనా ఆర్థిక లావాదేవీ లేదా ఆదాయపు పన్ను చట్టం ప్రకారం చెల్లుబాటు అవుతుంది.